శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్. ఈరోజు 26 మార్చి 2026 గురువారం నాడు సింహరాశి వారికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. నేడు శుక్రుడు అంటే ప్రేమ మరియు సంపద గ్రహం మేషరాశిలో అడుగు పెడుతున్నాడు. మీ రాశి నుండి చూస్తే ఇది 9వ భావం అంటే భాగ్యస్థానం. మీ అదృష్టాల్ని, ధర్మాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలని నిర్దేశించే పైగా నేడు శ్రీ రామనవమి, చైత్ర నవరాత్రుల ముగింపు రోజు. భాగ్యస్థానంలో శుక్రప్రవేశం రామనవమిని రోజున జరగడం అనేది దైవ అనుగ్రహం మరియు గ్రహశుభం కలిసి వచ్చే అరుదైన సంగమం. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. పై అధికారుల నుండి మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఒక విషయం గమనించాలి. మీ రాశిలో కేతువు అంటే ఆధ్యాత్మిక వైరాగ్య గ్రహం సంచరిస్తున్నాడు. మీ గుర్తింపు దిశ గురించి ప్రశ్నలు తలెత్తవచ్చు. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఆత్మ పరిశీలనకు సమయం. నేటి నక్షత్రం ఆర్ద్ర. ఇది మార్పు మరియు పునర్జన్మకు సంకేతం. కాబట్టి పాత అలవాట్లను వదిలి కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఈ రోజు అనుకూలం. నా సలహా ఏమిటంటే నేడు శ్రీరామనవమి నల్లే రామాయణం పారాయణం చేయండి లేదా రామనామ జపం చేయండి. భాగ్యస్థానంలో శుక్రుడి ఆశీర్వాదాలను అందుకోవడానికి ఇది సరైన మార్గం. కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే 1-2 రోజులు ఆగి ప్రశాంతంగా ఆలోచించి చేయండి. దైవం మీకు శుభం కలిగిస్తాడు.